హలో అండి. నేను మీ రమేష్ దేవతిని కెరియర్ కౌన్సిలర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వడ్లమాని చంద్రశేఖర్ గారు. కోర్ అకాడమిషియన్ అండ్ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. సార్‌తో మాట్లాడి ఇప్పుడే జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి జూనియర్ కాలేజ్‌లలో నీట్ అట్ ద సేమ్ టైమ్ జేఈఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బై 27 ఆర్ 28 పాస్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతారో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఫైనల్‌గా ఆల్మోస్ట్ జూనియర్ కాలేజ్‌లు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. 10th క్లాస్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసి ఇంటర్మీడియేట్ ఎంపీసీ వాళ్ళు ఎంపీసీ, బైపీసీ వాళ్ళు బైపీసీ జాయిన్ అయ్యారు. అవును. సో బేసిక్‌గా 10th వరకు ఒక ఎత్తు సార్. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టంతో కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కొంతమంది ఎంపీసీ జాయిన్ అవుతున్నారు, కొంతమంది బైపీసీ జాయిన్ అవుతున్నారు. అవును. ఎంపీసీ వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా జేఈఈ అని ఇవన్నీ ప్రిపేర్ అవుతా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ బైపీసీ వాళ్ళందరూ కూడా నీట్ అని ప్రిపేర్ అవుతా ఉంటారు. అవును. బట్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ మీద పెట్టినంత ఫోకస్, బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ మీద పెట్టినంత ఫోకస్ కెమిస్ట్రీ మీద పెట్టడం లేదు సార్. సో బేసిక్‌గా కెమిస్ట్రీలో మీరు మంచి సీనియర్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు డే 1 నుంచే ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు అనుకున్న గోల్‌ని రీచ్ అవుతారు సార్? థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఐయామ్ యాక్చువల్లీ ప్రివిలేజ్డ్ టు బి హియర్. ఓకే. అసలు యాక్చువల్‌గా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకున్నానండి. సార్. అంటే ఏం జరుగుతుందంటే, మనం రాస్తున్న పరీక్ష ఏదైతే ఉందో, ఓకే. అది జేఈఈ గాని, నీట్ గాని, ఓకే. అసలు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ అన్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అండి. ఓకే. యాప్టిట్యూడ్ అంటే జనరల్ యాప్టిట్యూడ్ కాదు. ఓకే. సైన్స్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఓకే. మనం సైన్స్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ రాస్తున్నాము అన్న విషయం ఓకే. ఏ పిల్లలకి తెలీదు, ఎవరు చెప్పరు. ఓకే. సిలబస్ ఇచ్చాము, డౌన్‌లోడ్ చేసుకున్నాము, దాని మీద మనం ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటారు గానీ, ఓకే. ఎప్పుడైతే పిల్లడికి అది సైన్స్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అని తెలీదో, ఓకే. యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవుతాడో కూడా తెలీదు. ఓకే. అసలు యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3 కూడా తెలుసుకోకుండా ప్రిపరేషన్ మనం చేస్తూ ఉంటే, దానిలో మనం ఆఖరికి రోట్ లెర్నింగ్ వైపే వెళ్తాం తప్పితే, మనం కాన్ఫిడెంట్‌గా ఒక ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. సో నేను ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియేట్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే, ఇది యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఓకే. సో మీరు చదివేటప్పుడు ఫ్రమ్ డే 1 ఓకే. మీరు కొంత టైం తీసుకుని స్వంతంగా మీరు పుస్తకాలిప్పి చదవాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడు మాత్రమే మీకు డౌట్స్ వస్తాయి. ఓకే. అంతేగాని కాలేజీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రాసిన మెటీరియల్, వాళ్ళు రాసినవి సాల్వ్ చేస్తాను అనుకుంటే, పీవైక్యూస్ ఒక్కటే సాల్వ్ చేస్తాను అనుకుంటే, పరీక్ష కేంద్రంలో ఫంబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో ఎప్పుడైతే మీరు సైన్స్ యాప్టిట్యూడ్ అన్నది పదం వాడుతున్నారో, ఓకే. మీరు టెక్స్ట్ బుక్‌లో ప్రిస్క్రైబ్డ్ చేసే టెక్స్ట్ బుక్స్‌లోంచి ప్రతి దాన్ని కూడా చదువుకుంటూ, దానికి ఎందుకు ఇలా అయింది, ఏమిటి అన్నది తెలుసుకోకపోతే, ఓకే. మీరు ఎన్‌టిఏ పెట్టిన ఎగ్జామ్‌లో ఫంబుల్ అవ్వడం ఖాయం. ఓకే. అంటే మీరు ప్రిపరేషన్ చేసేస్తారు, వీకెండ్ ఎగ్జామ్స్ రాసేస్తారు, మార్కులు వస్తుంటాయి వీకెండ్స్‌లో. గాన ఆ మార్కులు మీకు ఎగ్జాక్ట్‌గా రెప్లికాగా మీకు తేలవు పరీక్షలో. ఓకే. దీనికి కారణం ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది ఇదొక యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఓకే. సో నేను పిల్లలకిచ్చే సలహా ఏంటంటే, మొదటి రోజు నుంచి మీరు 3-4 గంటల సేపు లేదా మినిమమ్ 2 అవర్స్ అయినా గాని, ఓకే. మీరు సొంతంగా చదువుకోవాల్సి వస్తుంది. రైట్. అప్పుడు మాత్రమే ఆ క్రియేటివిటీ అన్నది ఉంటుంది. యెస్ సార్. నార్మల్‌గా మీరు చూస్తే పుట్టినప్పటి నుంచి 12 ఇయర్స్ వరకు ఇఫ్ యూ ట్రై టు డ్రా ఎ గ్రాఫ్, ఏమండి, ఏజ్‌కి, ఇంటెలిజెన్స్‌కి, ఇది జాగ్రత్తగా వినాలి ప్రేక్షకులు. ఓకే. సో ఏం చెప్తున్నానంటే, ఏజ్‌కి, ఇంటెలిజెన్స్‌కి ఇఫ్ యూ డ్రా ఎ గ్రాఫ్, ఓకే. ఆ ఇంటెలిజెన్స్ గ్రాఫ్ ఇస్ సో ఎక్స్‌పోనెన్షియల్ అండ్ ఇట్ విల్ ట్రై టు యాక్చువల్లీ సాచురేట్ అట్ 12th క్లాస్. ఓకే. అంటే 17 ఏళ్ల వరకు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఓకే. బీటెక్‌లో ఇంటెలిజెన్స్ పెరగదు. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారో అవును, అలాగే అన్నది అవగాహన కలుగుతుంది గానీ, ఇంటెలిజెన్స్ అన్నది పుట్టినప్పటి నుంచి 12th క్లాస్ వరకు మనకి పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో కొత్తగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అని మీరు అంటున్నారు కాబట్టి, యెస్ సార్. యెస్. వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్‌కి ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి, ఓకే. యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అని ఫస్ట్ కాలేజీల్లో చెప్పాలి. మన ఓకే. దురదృష్టం ఏంటంటే, ఏ కాలేజీల్లో కూడా అక్కడ టీచింగ్ స్టాఫ్‌కి గాని, అంటే అందరూ కాదు, ఇప్పుడున్న పరిస్థితులు, ముందరున్న పరిస్థితులు వేరు. ముందరున్న టీచర్స్ ఉండేవారు, మంచి టీచర్స్ ఉండేవారు, ఇవి ఉండేవి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం టీచింగ్ చేసే వాళ్ళకే 90% మందికి అది ఒక యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌గా అసలు గుర్తించటం లేదు. ఓకే. ఎప్పుడైతే గుర్తించరో,
వీకెండ్ పరీక్షలు పెడుతూ ఉంటారు. వీళ్ళు చదివింది వేరు, వీళ్ళకి మార్కులు వస్తుంటాయి కానీ ఎన్టీఏలో సీట్ రాదు. రైట్ సార్. యాజ్ ఏ కెరీర్ కౌన్సిలర్‌గా నేను స్టూడెంట్స్‌తో రెగ్యులర్‌గా చాలా మంది స్టూడెంట్స్‌తో మాడుతూ ఉంటా, పేరెంట్స్‌తో మాడుతూ ఉంటాను సార్. 950, 980, 990 కూడా వస్తాయి మార్క్స్. ఎంసెట్‌లోకి వచ్చేపాటికి, ఈఏపీ సెట్‌లో వచ్చేపాటికి 50,000, 60,000, 70,000 ర్యాంకు. జేఈలో 65%, 70% వస్తుంది. అంటే వీళ్ళు ఇంటర్మీడియేట్‌ని ఈ నీట్ గాని, జేఈ గాని మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్ దీన్ని ఫస్ట్ నుంచే? అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ఐ విల్ టెల్ యూ వాట్. ఓకే సార్. అసలు ఇంటర్మీడియట్‌ని, ఐఐటీ, జేఈని దాన్ని బ్యాలెన్స్ చేయడం ఏంటండి? అసలు బ్యాలెన్స్ చేయడం అన్న పదం మీరు అడుగుతున్నారంటే, యెస్. అంటే ఏ రకంగా మన కాలేజీ వ్యవస్థ ఉన్నదన్నది ఒకసారి అంటే ఆలోచించాలి. బయట అంతా అలాగే ఉంది కదా అలాగే సార్. ఉంది ఇప్పుడు కాబట్టే మీరు అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాడు. వాడు మార్నింగ్ సెషన్ ఇంటర్మీడియేట్ చదువుతాడు. ఈవినింగ్ అంతా నీటు, జేఈ అన్ని హాస్టల్ కాలేజీలన్నీ అలాగే ఉన్నాయి కదా సార్. అలాగే ఉన్నాయి కాబట్టే మీరు ఆ ప్రశ్న యెస్ అడుగుతున్నారు. సార్. యెస్. యాక్చువల్‌గా అందుకే అడుగుతున్నారు మీరు. యాహ్! అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఏ అకాడమిషియన్ అయినా అడగండి, ఓకే. దీనంత నాన్‌సెన్స్ ఇంకోటి ఉండదు. ఓకే. ఎందుకంటే మీరు చెప్పండి, మీరు చదువుకున్నారు కదా! యెస్ సార్. ఏదో ఒక అటామిక్ స్ట్రక్చర్ మీరు చదువుతున్నారు. హ్మ్. దానికి నీట్ ప్రిపరేషన్‌కిను, ఇంటర్మీడియేట్‌కి తేడా ఏముంటుందండి? ఓకే. మీరు సెపరేట్ చేశారు. ఓకే. మీరు సెపరేట్ చేశారు కాబట్టి వాడు సెపరేట్ అయ్యి అదే అవగాహనలో వెళ్తున్నాడు. ఓకే. ఏమండి, పరమాణువు గురించి మీరు మాట్లాడేటప్పుడు పరమాణువు ఏంటది ఎన్టీఏలోని, ఇంజినీరింగ్‌లోని వేరుగా ఉండదుగా? ఓకే. నీట్ పరీక్షలో వేరుగా ఉండదుగా? హ్మ్. అంటే మీరు ఆ పిల్లడికి చెప్పడం మానేశారు అది. ఓకే. సో మీరు ఒక లెసన్ చదువుతున్నప్పుడు, మన ఇండియాలోనే ఉందండి, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లోనే ఈ వ్యవస్థ. ఓకే. ఏమండి, నీట్ వేరు, ఇంటర్మీడియట్ వేరు అనేది. అందుకే ఏమవుతుందంటే 980 కాదు కదా, 1000కి 1000 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ సీట్ రాదు. ఓకే. ఏది ఇంజినీరింగ్ లో సీట్ రాదు, ఎన్ఐటీస్ లో రావు, ఐఐటీస్ లో రావు. ఓకే. ఎందుకు ఇటువంటి సపరేషన్ అన్నది? దీనంత మూర్ఖత్వం, ఇడియాటిక్ అండ్ స్టూపిడిటీ ఇంకోటి లేదు. ఓకే. ఇది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుందండి. ఓకే. ఏమండి, ఆ వ్యవస్థ అలా క్రియేట్ చేసి పిల్లల్ని కూడా అందులో తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఒక లెసన్ చదువుకుంటే కాంప్రిహెన్సివ్ గా నేను చదువుకోవాలి. అవును. మీరు ఒక టెక్స్ట్ బుక్ తీస్తారు, ముందర ఒక సబ్ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్ తర్వాత ఎక్సర్సైజ్ ఉండటం లేదా అండి? యెస్ సార్. ఎక్సర్సైజ్ ఉండటం లేదా? దానికి మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఉండటం లేదా? ఓకే. దీన్ని ఎందుకు సపరేట్ చేస్తున్నారండి? ఓకే. సో ఈ రకంగా విద్యని పిల్లడికి ఫస్ట్ చేసే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు అసలు ఫస్ట్ చెప్పడం మానేశారు. ఓకే. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న చెప్పటాలి. ఇంకొక అడుగు ముందరకేసి చెప్తున్నాను. హ్మ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే, రిడిక్యులస్ అన్నమాట, హాస్యాస్పదంగా మారింది ఏంటంటే, ఒక ఫ్యాకల్టీ, హ్మ్. అంటే చూడండి, ఒక ఫ్యాకల్టీ ఏ నోట్స్ చెప్పాలో కాలేజీలు నిర్ణయిస్తున్నాయి. చాలా కాలేజీలు పెద్ద ఏమండి, పెద్ద గ్రూప్ ఆఫ్ కాలేజీలు కాలేజీలు అలాగే. నిర్ణయిస్తున్నాయంటే అవును. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీద వాళ్ళకే నమ్మకం లేదై ఉండాలి. ఓకే. రెండోది, ఫ్యాకల్టీకి ఒక అసెస్మెంట్ మీద ఒక అవగాహన లేకపోయి ఉండాలి. ఓకే. మీరు చెప్పే నోట్స్ ని వాళ్ళు నిర్ణయిస్తున్నారంటే ఓకే. ఏ రకంగా మనం ఆ పరీక్షకి పిల్లల్ని తీసుకెళ్తున్నాం అన్నది చూడండి. అదే సార్, మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8, 9 వరకు వీళ్ళకి క్లాసులు, స్టడీ అవర్లు, జూనియర్ లెక్చరర్లతోని ఇవన్నీ ఉండి వాళ్ళు రుబ్బినట్టు రుబ్బేస్తున్నారు. వాళ్ళు పిండి రుబ్బినట్టు రుబ్బేస్తున్నారు. సో, అలా కాకుండా ఒక స్టూడెంట్ అంటే హాస్టల్ కాకుండా ఒక డే స్కాలర్ స్టూడెంట్ ఉన్నాడు. నాట్ టైర్ 1 సార్, హైదరాబాద్ కాదు. ఒక ఖమ్మం, వరంగల్ స్టూడెంట్ ఉన్నాడు. ఆర్ ఒక గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ కూడా నీట్ గాని, అది జేఈ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, నాటా కావచ్చు, లేదు అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఇంటర్మీడియేట్‌తో పాటు ఏ సబ్జెక్ట్స్ బాగా ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు, మీరు మాత్రమే చెప్పగలరని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మరి మిమ్మల్ని పిలిచాను సార్. సో, మీరు మా ఈ కెరియర్ పాత్ ప్రోగ్రామ్ ఆడియన్స్ అందరూ కూడా జిల్లాల, మండలాల కేంద్రాల్లో ఉండే పేరెంట్స్ ఉంటారు సార్. వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల కోసం మీరు కొంచెం టిప్స్ ఇవ్వాలి సార్. ఏం లేదండి, మనకి ఎవ్రీథింగ్ వడ్డించే ఉంది. ఓకే. మనం దాన్ని చూడను అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఓకే. ఎందుకంటే ఏమిటి సార్ వడ్డించారంటే, హ్మ్. మీరు జేఈకి ఎన్రోల్ అయ్యారు, ఓకే. మీకు ఎన్టీఏ సిలబస్ ఇచ్చింది, ఓకే. క్లియర్ గా రాసిచ్చింది. సిలబస్ అంటే టెస్టులు, ఏదో లెసన్స్ కాదండి, ఓకే. దాంట్లో సబ్ టాపిక్స్ తో సహా ఏమేమి చేయాలనేది వివరించింది. ఓకే. మీరు టెక్స్ట్ బుక్ ఉంది, మీకు ఎంతో కొంత కాలేజీల్లో చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అది దాటి
ఓకే. చెప్పడం అన్నది నేను వర్ణించాలి అంటే ఒక పదం వాడుతున్నాను. ఓకే. ఎప్పుడైతే సిలబస్ దాటి మీరు చెప్తారో ఓకే. పిల్లడికి, హ్మ్. సిలబస్ దాటి ఎప్పుడైతే మీరు పరీక్షల్లో క్వశ్చన్లు ఇస్తారో ఇట్స్ క్రిమినల్ ఇన్ నేచర్ అండి. ఓకే. దానికి మించిన క్రిమినల్ ఇన్ నేచర్ ఇంకోటి లేదు. ఓకే. అది చాలా తప్పు విషయం. ఓకే. వీళ్ళతో ఏమవుతుందంటే ఈ సిలబస్ కి స్టిక్ ఆన్ అవ్వకుండా, హ్మ్. అంటే వీళ్ళు ఒక దీనికి ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోయి హ్మ్. ఏవేవో చెప్పడము, హ్మ్. ఏమండి దానికి మించి చెప్పడము, దానివల్ల ఏమవుతుందంటే వీడు పాపం 1 వీక్ ప్రిపేర్ అవుతాడు. హ్మ్. పరీక్షకి వెళ్ళేసరికి వాడికి ఆ క్వశ్చన్లు కనిపించవు. ఓకే. కనిపించకపోయేసరికి నేను వారం రోజుల నుంచి చదువుతున్నాను కదా, నాకు వేరే వస్తుంది ఏమిటి హ్మ్. హ్మ్. అని ఫస్ట్ వీక్ నుంచి డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటాడు. ఓకే. ఒక్కసారి వీడికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, 10th క్లాస్ పాస్ అయ్యి ఇలాగా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఇనీషియల్ గా తలనొప్పి రాదండి. హ్మ్. ఆగస్టు సెప్టెంబర్ లో వస్తుంది. ఓకే. అప్పటికి టోటల్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళు అది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అండి. ఓకే. దాన్ని మీరు రివర్స్ చేయలేరు. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే, మనకి ఎవ్రీథింగ్ ఉందండి, సిలబస్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. టెక్స్ట్ బుక్స్ క్లియర్ గా చెప్పారు. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానంలో కూడా టెక్స్ట్ బుక్ కి అనుసంధానంగా ఓకే. అని పదం వాడుతోంది ఎన్టీఏ. ఇప్పుడు ఓకే. కొత్తగా ఇప్పుడు 2-3 రోజుల నుంచి జరుగుతున్నది. హ్మ్. టెక్స్ట్ బుక్ కి అనుసంధానంగా దానికి దగ్గరలో ప్రశ్నలు ఇవ్వండి అని. ఓకే. అది ఇవ్వకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగి పిల్లల కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడంలో ప్రస్తుతం ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు అయితే నడుస్తున్నాయి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఓకే. సార్ ఇప్పుడు ఈ ఎంపీసీ అయిపోయిన వాళ్ళందరూ జేఈనే రాయాలా? బైపీసీ అయిపోయిన వాళ్ళందరూ నీటే రాయాలా? అసలు వేరే ఆల్టర్‌నేటివ్ ఎగ్జామ్స్ ఏమేమున్నాయి? దానికి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? అవి ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏ ఏ కోర్సులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమైనా చెప్పగలరా సార్? అద్భుతమైన క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్‌గా ఓకే. మన భారతదేశంలో సార్. ప్రొఫెషనల్ గైడెన్స్ అన్నది, ప్రొఫెషనల్ కెరియర్ గైడెన్స్ అన్నది ఓకే. అసలు అదేమిటో కూడా తెలీదు. ఓకే. కెరియర్ గైడెన్స్ అంటే మన ఇళ్లల్లో అడగడము, అవును. మా పిల్లడు ఎవరైనా ఐఐటీ వెళ్తే వాడిని అడగడము, ఏ కాలేజ్ బాగుందంటే అడగడం, పక్క వాళ్ళని అడగడం, వాళ్ళని అంతే. అడగడం చేస్తున్నాం. అవును. అవును. ప్రొఫెషనల్ కెరియర్ గైడెన్స్ అన్నది హ్మ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండి. ఓకే. డెవలప్డ్ అండ్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఆల్సో, యెస్. ఈవెన్ ఇన్ సమ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆల్సో. ఓకే. ఈ ప్రొఫెషనల్ కెరియర్ గైడెన్స్ అనేది కొత్తది. ఓకే. మీరు పిలవగానే రావడానికి కూడా కారణం అదే. సార్. ఎందుకంటే కెరియర్ గైడెన్స్ మీద ఇటువంటి అవగాహన అనేది ప్రజలకు లేదు. యెస్ సార్. ముఖ్యంగా టైర్ 1, టైర్ 2 సిటీస్ లో అయితే అదేమిటో కూడా తెలియదు. ఓకే. ఇంకా టైర్ 1 సిటీస్ లో కూడా ఏం తెలియదండి. ప్రొఫెషనల్ కెరియర్ గైడెన్స్ అంటే ఏంటి, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఓకే. నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ వరకు మ్యాథ్స్ ఎందుకు తీసుకోవాలి, ఓకే. ఏమంటే నెక్స్ట్ నీ కెరియర్ గోల్స్ ఏమిటి. ఓకే. ఇది పక్క వాళ్ళు ముందర వాళ్ళు అడిగితే కాదండి, ప్రొఫెషనల్స్ ఉండాలి. ఓకే. ప్రొఫెషనల్స్ ఉండాలి. వాళ్ళు ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అని చేస్తారు. అవును. అది ఎవరికీ తెలియదు. ఓకే. అదొక అవగాహన లేదు. ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకు అది జరుగుతదనుకుంటా. కొంతవరకు జరుగుతుందండి. వాడికి ఒక కెరియర్ కౌన్సిలర్ ఉంటారు. అవును. అవును. ఇక్కడ మన ఇంటర్మీడియట్ కాలేజీల్లో లెక్చరర్ కి ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు క్లాసులు ఉంటాయి. అవును. వాడు కెరియర్ కౌన్సిలింగ్ చేయడానికి వాడికి అవకాశమే లేదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు కూడా కెరియర్ గోల్స్ అంటే ఏమీ లేవు. అవును. అంతా కమర్షియల్ అయిపోయింది కాబట్టి. అవును. సో ఇప్పుడు యాక్చువల్ గా ప్రొఫెషనల్ గా కెరియర్ గైడెన్స్ చేస్తే హ్మ్. పిల్లల యొక్క స్ట్రెంగ్త్స్ తెలుస్తాయి, యెస్. వాళ్ళ కెరియర్ గోల్స్ తెలుస్తాయి, యెస్. ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ ఎందుకు అవసరం ఓకే. అన్నది కూడా వాళ్ళే చెప్తారు. ఎందుకు అవసరం అన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఇక్కడ నుంచి రాసే ఎంబీఏ పరీక్షలు కానీ, రేపు పొద్దున్న గేట్ ఎగ్జామ్ రాయడం కానీ, లేకపోతే జీమాట్ ఎగ్జామ్ రాయడం కానీ, ఇంకేదైనా రాసేటప్పుడు కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, డాటాస్ ఉంటాయి. మీరు మ్యాథ్స్ నుంచి తప్పించుకుంటారు ఇంటర్మీడియట్ లోనే 10th క్లాస్ తర్వాత అని అనుకుంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ అనలైజ్డ్. యెస్. అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకు మ్యాథమెటిక్స్ మీద కొంచెం అవగాహన ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో నేను ఇప్పుడు పిల్లలకి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే హ్మ్. నాకు ఇంకా మ్యాథ్స్ ఏమీ రాదు, నా వల్ల కాదు అని కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఈ 10th క్లాస్ పిల్లల్ని హ్మ్. డ్యూ టు వేరియస్ రీజన్స్. అలా కాదు, నేను మ్యాథ్స్ కొంచెం మేనేజ్ చేయగలుగుతాను అంటే ఐ ప్రిఫర్ ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ అన్నది చదువుకోవడం చాలా మంచిదండి. ఆ తర్వాత కావాలంటే కెరియర్ మార్చుకోవచ్చు. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ కెన్ గో ఇన్ యాజ్ ఎ లాయర్. ఓకే. ఇప్పుడు ఈరోజు దేశంలో లా కోర్స్ అన్నది ఉన్నది. యెస్. కానీ ఐ థింక్ మీరు టీవీ ఇప్పితే చాలు 2-3 లాయర్సే కనిపిస్తారు. అవునవును. రీజన్ ఫర్ దాట్ ఈస్ అబ్సల్యూట్లీ దేర్ ఆర్ నో కమ్యూనికేషన్ స్కిల్స్, నో ప్రొఫెషనలిజం, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు. యెస్. ఇవన్నీ లేకపోవడం వల్ల అక్కడ గ్యాప్ ఉంటుంది. యెస్. అలాగే దేర్ ఆర్ సెవెరల్ అదర్ గోల్స్ అండి. యూ Yes, కెన్ sir. గెట్ ఇన్ టు ఫ్యాషన్ డిజైనింగ్. యెస్. స్మార్ట్ సిటీస్ అని పెట్టేశారు. యెస్. స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కాదు కదా. యాహ్! సో స్మార్ట్ సిటీస్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ పీపుల్. యెస్ సార్. వాడికి ప్యాంట్ వేసుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు, టై ఎలా వేసుకోవాలో తెలియదు. ఓకే.
ఏమండి? కానీ ఎకరం భూమి మాత్రం మీకు ఉంటుంది 10 కోట్లు, 20 కోట్లు ఎస్ సార్. సిటీస్ లో. ఆ సిటీస్ లో మనుషులకి అంటే ఇంకా అంటే మనం డెవలప్డ్ కంట్రీ అనుకుంటున్నాం కాబట్టి. ఎస్ సార్. ఏమండి? ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని దేర్ ఆర్ సెవరల్ రైట్ కెరియర్స్. సార్. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నారు. హ్మ్. ఇవాళ ఏ కంపెనీ ఇది వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ ఆర్ ఐటీ సెక్టార్, హాస్పిటల్ సెక్టార్ ప్రతి ఎంప్లాయీలో చూసేది ఫస్ట్ అడిగేది ఒక ప్రాబ్లమ్ వచ్చింది దాన్ని సాల్వ్ చేయగలవా లేదా? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది యాక్చువల్‌గా స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్‌లోనే పడాలి సార్. బట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఏమీ టీచ్ చేయరు. సో దీని గురించి మీరేం చెప్తారు సార్? అసలు ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయో, ఓకే. ఏమండి? జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఓకే. వాళ్ళని నేను ట్రైన్ చేయడం నాకు ఒక గంట పని అని ఓకే. కంపెనీస్ ఆలోచిస్తాయి. ఓకే. రివర్స్ ఇస్ నాట్ ట్రూ. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకుండా మీరు 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చినా గాని వాడికి ఏమీ అర్థం అవ్వదు. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కే సినానిమస్ వర్డ్ అంటే దీనికి తెలుగులో ఏమంటారంటే దీనికి దీనికి కరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే అదే నేను చెప్పేది యాప్టిట్యూడ్. ఓకే. ఆ యాప్టిట్యూడే మిస్సింగ్. మీరు కరెక్ట్ గా చెప్పారు. స్కూల్స్ లోనే ఇవి జరగాలి కదా అని. అవును. స్కూల్స్ లోనే జరగాలి. ఓకే. ఎందుకంటే మనం చూడండి, చిన్న పిల్లతో మనం రోడ్డు మీద నడిచామనుకోండి, జస్ట్ 1 ఇయర్ పిల్లతో, హ్మ్. ఆ పిల్ల అడిగే ప్రశ్నలకి మీరు విసుగెత్తిపోతారు. ఓకే. అది తెలివి. ఓకే. అదే తెలివి. ఓకే. ఆ తెలివి మీరు ఏజ్ వెళ్తూ ఉన్న కొద్దీ మీరు ఆ క్వశ్చన్లు అడగడం మానేస్తారు. హ్మ్. ఇంకా ఎప్పుడైతే ఎదురుకుండా పాఠం చెప్పేవాడు మిమ్మల్ని కసరడం గాని, అతనికే తెలియదన్న ఒక అవగాహన గాని వీళ్ళకి కలిగితే ఓకే. ఇంక అక్కడి నుంచి ఐ థింక్ అక్కడ స్టాప్ అయిపోతుందండి. ఓకే. అక్కడ ఇంటెలిజెన్స్ అయితే స్టాప్ అయిపోతుంది. ఓకే. ఇది జరుగుతున్నది స్కూల్లో. యాక్చువల్ గా ప్రపంచం మొత్తంలో కరోనా తర్వాత ఇఫ్ దేర్ ఈస్ ఎనీ స్కేర్స్ కమోడిటీ ఇన్ దిస్ Okay. యూనివర్స్ ఇట్ ఈస్ టీచర్స్. అచ్చా. గుడ్ టీచర్స్, క్వాలిటీ టీచర్స్. యెస్ సార్. ఏమండి? అదైతే ఉన్నదన్నమాట. అది నిన్ననే నాకు అర్థమైంది సార్. నేను నిన్న విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తుంటే నా పక్కన కృష్ణ చైతన్య గారని మీరు ఎలాగైతే ఇంటర్మీడియేట్ వాళ్ళకి కెమిస్ట్రీ బుక్స్ ఇవన్నీ ఎలా ఇది చేశారో వాళ్ళకి స్కూల్ లెవెల్‌లో సిలబస్ అవన్నీ ఇస్తా ఉంటారనమాట. వాళ్ళు సిలబస్ తయారు చేస్తా ఉంటారు. అని చెప్తా ఉన్నాడు. మేము ఒక సిలబస్ ఇస్తే దాన్ని అర్థం చేసుకొని చెప్పే ఫ్యాకల్టీ టీచర్స్ లేరు స్కూల్స్‌లో. ఈవెన్ పెద్ద పెద్ద స్కూల్స్‌లో కూడా లేరు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగే ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ప్రాబ్లమ్ అయితుంది అని చెప్పి. బట్ దీనికి ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలి సార్? ఎక్కడుంది సార్ సొల్యూషన్ దీనికి? ప్రస్తుతం గ్యాప్ ఏంటంటేనండి, మీరు ఒక్కసారి చూడండి, టీచర్ ట్రైనింగ్ అంటారు. అవును. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఎలాగా టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నా మీకు కూడా తెలుసు, బిఎడ్ లో ఏం యెస్. జరుగుతుందన్నది తెలుసు. యెస్. యెస్. ఎవరు కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు. అవును. అంతా కూడా అక్కడ కూడా ఓ రకమైన కమర్షియల్. స్కామే నడుస్తుంది, కమర్షియల్ అవును. నడుస్తుంది. అవును. సో అటువంటప్పుడు అందరికీ తెలిసి కూడా చేయని పనులు ఏంటంటే కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉండాలండి. ఓకే. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉండాలి. ఉంది, ఓకే. ఉన్నది ఏదో సింబాలిక్ గా. ఓకే. ఎందుకు సింబాలిక్ గా చేస్తున్నారు? బయట ఫ్యాకల్టీ లేరు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఐఎమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. నేను కొన్ని కాలేజెస్ స్థాపించాను. ఓకే. నేను ఇప్పుడు ప్రస్తుతం 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఎవరండి? 90% ఎవరంటే ఈ కొత్తగా ఐఐటీలు పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు. వాళ్ళు రోజువారీ వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు టీచర్స్ కింద జాయిన్ అవుతున్నారు. ఓకే. అంటే వాడికి కెరియర్ గోల్ ఏం లేదు. ఓకే. ప్రస్తుతం ఈ రోజు ఎలా వెళ్ళాలి, నాకు 7 డేస్ నాకు డబ్బులు ఎలా కట్టాలి, రెంట్ ఎలా కట్టాలి, ఈ రకంగా ఆలోచించి జాయిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి చాలా మందిని రిక్రూట్ చేశాను. హ్మ్. వాళ్ళకి యావరేజ్ సాలరీ 30,000 to 40,000 మేము పే చేసాం. ఓకే. అదే పిల్లలు మరి అదే వాళ్ళే మరి టీచింగ్ కింద వాళ్ళు ఒప్పుకున్నారు 30,000-40,000 కి. ఓకే. ఈ ఈ రకంగా ఉందండి టీచర్ది. ఇప్పుడు ఏం ఓకే. చేయాలి సార్ దీనికి అంటే? నిజంగా ప్రొఫెషనల్ ఎవరైనా కాలేజీని నడిపితే కమర్షియల్ గా ఆలోచించకుండా ఇన్ హౌస్ ట్రైనింగ్ అన్నది పెట్టాలి. ఓకే. దాన్ని ఏదో సింబాలిక్ గా చేయకుండా ఐ థింక్ అద్భుతమైన ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి మోటివేట్ చేసేటట్టుగా, టీచింగ్ మోటివేషన్, హ్మ్. నార్మల్ మోటివేషన్ మనకు చాలా దొరికిపోతారు. హ్మ్. టీచింగ్ లో మోటివేషన్ దొరికేటట్టుగా వాళ్ళకి టీచింగ్ ట్రైనింగ్ ఇవ్వాలండి. అప్పుడే ఓకే. గ్యాప్ ఫిల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి, సౌత్ కొరియాలో హ్మ్. వాళ్ళు ఏం చేశారంటే ఈ టీచర్ స్కేర్సిటీ ఉందని చెప్పి ప్రొఫెషనల్స్ అందరికీ లెటర్ రాసింది గవర్నమెంట్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు, హ్మ్. మీరు యూఆర్ ఏ పిహెచ్డి, హ్మ్. రైట్, మీకు సైన్స్ మీద అవగాహన ఉంది అంటే ఓకే. 10th క్లాస్ వరకు అయితే యా. ఎప్పుడో యా. మర్చిపోయి ఉండొచ్చు, కానీ హ్మ్. మీరు 8th 9th అయితే చెప్పదు. దే హావ్ లెటర్ రిలీజ్డ్ అ లెటర్ ఓకే. టు ఆస్క్ ఆల్ ద ప్రొఫెషనల్స్ టు కమ్ అండ్ ఓకే. 1 hour టీచింగ్ చేయమని చెప్పారు. స్కూల్స్ లో ఓహ్! ఓకే. టీచింగ్ చేయమని చెప్పారు. దట్స్ గ్రేట్ సార్. సో వాళ్ళకి టీచింగ్ మీద అయితే ఒక రకమైన ఇది ఉంటుందండి, ఓకే. మనం టీచింగ్ చేయాలని యా. చెప్పి. యా. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఆస్పెక్ట్. రైట్ సార్. బట్ అలా ఇన్వైట్ చేయగలగాలి.
ఇంత పెద్ద ఇది భారతదేశం ఇండియా ఉంది. ఇండియా లాంటి పెద్ద కంట్రీ అండ్ ప్రపంచంలోనే చాలా పెద్ద ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నటువంటి కంట్రీలో అంత ఈజీ కాదు. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రూల్. ఎందుకంటే మనకి ఎన్ఈపీ అని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మన లోకల్ పొలిటీషియన్స్ ఒక దానిలో స్టేట్‌లో పాలిటిక్స్ పెట్టి ఒక హ్మ్. స్టేట్‌లో చేస్తే మాకు ప్రాబ్లమ్ అవుతుంది. ఒక స్టేట్ అయితే మాకు నీటే వద్దని చెప్తారు. ఇప్పుడు అవును. తమిళనాడు మాకు నీటే వద్దని చెప్తారు. హ్మ్. సార్ ఇప్పుడు సరే నీట్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. రీనీట్ జరిగింది కదా సార్! హ్మ్. సో, కొంతమంది పిల్లలు ఫస్ట్ టైమ్ బాగా పెర్ఫార్మ్ చేయగలిగారు. సెకండ్ టైమ్‌కొచ్చేసరికి వాళ్ళు పెర్ఫార్మన్స్ చేయలేకపోయారు రీనీట్‌లో. అంటే అసలు వాళ్ళు ఆ 2 ఇయర్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా పెర్ఫార్మ్ చేయాలి కదా సార్! సో, దీనికి ప్రాబ్లమ్ ఏంటంటారు సార్? నేను అదే చెప్తున్నానండి. మీరు 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 ప్రశ్న అడిగినలోనే సమాధానం ఇచ్చేపారు. ఓకే. ఏం చెప్పారు? నిజంగా 2 ఇయర్స్ అద్భుతంగా ప్రిపేర్ అయితే మీకు యాహ్! బాధ ఎందుకని? యెస్. ఎవరు ప్రిపేర్ అయ్యారండి? మీరు ఒక్కసారి చూపెట్టండి. ఒక్క స్టూడెంట్ అయినా ప్రిపేర్ అయిన వాడు ఉన్నాడా? ప్రిపరేషన్ అంటే ఏంటి? ఓకే. ప్రిపరేషన్ అంటే ఏంటండి? మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు. ఆ హ్మ్. మెటీరియల్ చదివారు. 1-80 వరకు బట్టి పెట్టారు. హ్మ్. ఇవే వస్తాయని చెప్పారు. మీ ఓకే. మెటీరియలే చదివించారు. మరి ఓకే. రీనీట్ పెడితే వాడు ఇబ్బంది పడతాడు గదండీ! ఓకే. ఎలా చదవాలి? అది సైన్స్ యాప్టిట్యూడ్ అని తెలుసుకోవాలి. హ్మ్. మీకు ప్రతి లైన్ మీద ఒక అవగాహన ఉంది. ఒక సబ్ టాపిక్ మీద అవగాహన ఉందంటే మీరు ఇలా కూర్చుని మీరు ఎప్పుడైనా రీనీట్ పెట్టుకోండి హ్మ్. అని ఆ పిల్లడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక 5-10 వరకు ఉంటారు నాకు తెలిసి. ఓకే. ఈ 22 లక్షల మందిలో నేను చెప్పేది. ఓకే. సో అందుకని ప్రతి వాళ్ళకి కూడా ఒక రకమైన వేదన ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు ఏమవుతుందో అన్నది. ఓకే. నాకు తెలిసి ఏమవుతుందంటేనండి ఆల్‌మోస్ట్ 50% విల్ ఫంబుల్. ఓకే. ఇప్పుడు మనమే ఉన్నామండి. మన పరీక్ష క్యాన్సిల్ చేస్తే మీకు మొదటొచ్చిన మార్కులు అవును. ఐ అవును. థింక్ వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడైతే అవునవును. కాన్ఫిడెన్స్ పోతుందో యెస్. ఆ ఫిజిక్స్ పేపర్ కూడా టఫ్‌గా ఇచ్చాడు. ఫస్ట్ పేజ్ చూడగానే ఏంటివి ఇలా ఉన్నాయని చెప్పి వాడు రెండో పేజ్ చూడడు. ఓకే. రెండో పేజ్ చూడకపోయేసరికి దెన్ ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్స్ జీవితాలతో ఇంత దారుణంగా ఏమండి ఇండిపెండెన్స్ ఇండియాలో హ్మ్. ఇంత దారుణంగా జరిగినది ఏదైనా సంఘటన ఉంది అంటే ఇది అంటారు. ఇదేనండి. ఓకే. ఇది ఘోరం. ఇప్పుడు ఇంకా అయిపోలేదండి రామ్ గారు. హ్మ్. ఇంకా అయిపోలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూద్దురు గాని ఏం జరుగుతుందో. ఓకే. ఏవండి? ఇది మీకు అర్థమై ఉంటుంది నేను ఏం రైట్. చెప్పదలుచుకున్నాను. సార్. రైట్. యాహ్! సార్ ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్మీడియేట్ కాకుండా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సరే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో, ఇంటర్మీడియేట్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారో తెలీదు. జేఈకి ఎలా ప్రిపేర్ అయ్యారో తెలీదు. అట్‌లీస్ట్ ఈ 8 మంత్స్ మార్చ్‌లో ఎగ్జామ్స్ ఉంటే ఆల్రెడీ మనం జూలైలో ఉన్నాం. ఇదొక 7 మంత్స్, 2 మంత్స్, 8, 9 మంత్స్ ఉంది వాళ్ళ ఎగ్జామ్స్‌కి. ఈ 8 మంత్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళు అనుకున్న గోల్‌ని రీచ్ అవుతారు సార్. అది జేఈ ర్యాంక్ కావచ్చు, నీట్ ర్యాంక్ కావచ్చు. రైట్ అండి. చాలా స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. ఇప్పుడు సార్. పిల్లలకి సంబంధించింది యెస్. కాబట్టి చాలా యెస్. స్పెసిఫిక్‌గా యెస్ చెప్తున్నాను. సార్. ప్లీజ్ అంటే సార్. మీరన్నది సెకండ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు ఈ ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఉంది. యెస్ సార్. అన్నదానికి 6 యెస్. నెలలైతే జాన్వరి స్లాట్‌కి ఉంది. అవును. జేఈ మెయిన్. నీట్ అయితే మేలో జరుగుతుంది. యెస్ సార్. వీళ్ళిద్దరికీ కలిపి ఒకటే చెప్తున్నాను ఏంటంటే యెస్. ఫస్ట్ అండి సిలబస్ అయిపోయిన తర్వాత నాకు సార్. తెలిసి అయిపోతుంది. ఈ యెస్ సార్. వీక్‌లో అయిపోతుంది. యెస్ సార్. ఈ నెలలోనే అయిపోతుంది. ఓకే. సిలబస్ అయిపోయిన తర్వాత దే ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటేనండి ఇది అసెస్మెంట్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఒక పరీక్ష కోసం చదువుతున్నాం. ఓకే. ఒక పరీక్ష కోసం చదువుతున్నప్పుడు ఏదైతే మనం మెయిన్ పరీక్ష రాస్తామో హ్మ్. అది ఒక నాన్ ఈవెంట్ కింద పాస్ అవ్వాలి. ఓకే. అదొక ఈవెంట్ కింద కాదు. ఓకే. అదొక నాన్ ఈవెంట్ కింద వెళ్ళిపోవాలి మన జీవితంలోంచి. ఓకే. వెళ్ళిపోవాలంటే ఏం చేయాలండి? అటువంటి ఈవెంట్లు హ్మ్. మీరు ప్రతి వీకు కూడా దాని హ్మ్. మీద మీరు ప్రయత్నం చేయాలి. అంటే హ్మ్. ఏంటి సార్ స్పెసిఫిక్‌గా చెప్పండి అంటే మీరు సిలబస్ అయిపోయిన తర్వాత వీక్లీ 3 ఎగ్జామ్స్ తీసుకోండి. హ్మ్. పిల్లలందరూ ఏం చేస్తుంటారంటే పీవైక్యూస్ తీస్తుంటారు. లాస్ట్ ఇయర్ అడిగే క్వెషన్‌లు. దానివల్ల ఉపయోగం లేదు. హ్మ్. మోడల్ పేపర్స్ తీసుకోండి. ఓకే. మీకు 3 మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయండి. ఓకే. చేసిన తర్వాత ఇమ్మీడియేట్ గా కీ చూసుకోండి. కీ చూసుకున్న తర్వాత వెంటనే సొల్యూషన్స్ చూసుకోండి. ఓకే. అలాగ మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంతేగాని మీరు సిలబస్ అయిపోయినా గానీ నేను పర్టికులర్ చాప్టరే చదువుకుంటాను, 10 గంటలు చదువుతాను అన్నది ఇక్కడ నడవదండి. సో ఓకే. ఇక్కడ ఆగస్ట్ లోనే సిలబస్ అయిపోయిన తర్వాత మీరు వీక్ కి క్లియర్ గా చెప్తున్నాను స్టూడెంట్స్ కి వీక్ కి ఒక 3 అసెస్మెంట్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు. ఓకే. మోడల్ పేపర్స్ ఎక్కడైనా దొరుకుతాయి. అవి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. హ్మ్. దాంట్లో కీ ఉండేటట్టు చూసుకోండి.
అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రి 9 నుంచి 12 వరకు మీరు ఆ పేపర్ రాశారు. ఉమ్, రాసిన తర్వాత 5 minutes లో కీ పెట్టచ్చు. ఓకే 5 నిమిషాల్లో కీ పెట్టిన తర్వాత మొత్తం పేపర్ ఆన్సర్ చేయడానికి మీరు తప్పులు చేసిన మీకు వెంటనే సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే ఆ సొల్యూషన్స్ మీరు అరగంటలో కంప్లీట్ చేయొచ్చు. ఓకే సో ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో మొత్తం సిలబస్ మీరు కవర్ అవుతున్నట్టుగా ఉంటుంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవచ్చు, ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే నేను అడిగేది ఆ 3 hours మాత్రమే. ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జనవరి వరకు కాలేజ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళా లెసన్ వైజ్ టెస్టులు పెడుతూ ఉంటారు. ఉమ్, లెసన్ అంటే నిజంగా స్టూడెంట్ క్రాక్ చేయాలి, ఏమండి మాకు అన్ని వచ్చేసు సిలబస్ అయిపోయింది, ఇంకా లెసన్ వైజ్ చదవడానికి నాకు ఓపిక లేదు అనుకుంటే నాకు తెలిసి వీక్ కి ఒక 3 exams అయితే ప్రిపేర్ అయ్యేటట్టుగా చూసుకుని తప్పులు వెంటనే కూడా సరిదిద్దుకుంటే ఆ రకంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. అండ్ లెట్ మీ టెల్ యు ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద మార్క్స్ what you get it in this assessment exams will be the exact replica of the exams what you get it in your final exam with 5 to 10% error. రైట్ సార్. This is the thumb rule and this is my suggestion to the students. ఓకే సార్, సరే ఎవరో ఒకరు మాట్లాడాలి, ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కాబట్టి ఇదంతా ఒక పార్ట్. జూనియర్ కాలేజ్ సిలబస్ జరుగుతూనే ఉంటుంది, నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు, జేఈ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇక్కడికి కాలేజీ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్, కమర్షియల్స్ ఎంటర్ అవుతాయి ఆగస్టు తర్వాత. అదర్ స్టేట్ యూనివర్సిటీస్ ఒకప్పుడు ఫేమస్ అయ్యి బాగుంటాయి, ఇప్పుడు అంతేం బాగాలేవు, ఐ కెన్ సే ఓపెన్లీ. బట్ స్టిల్ మన పేరెంట్స్ ఈ జేఈని మెయిన్ ఫోకస్ని ట్రాక్ పక్కన పెట్టేసి ఏంటంటే డేటా కలెక్ట్ చేయడం, మా దగ్గర అడ్మిషన్లు అయిపోతున్నాయి, అడ్మిషన్లు అమ్ముకోవడం. ఈ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపల్స్ నీకు అప్లికేషన్కి 200 ఇస్తా 300 ఇస్తా అని చెప్పేసి ఆ యూనివర్సిటీ వాడు ముందే ఆ హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఒక 5 లక్షలు వాళ్ళకి ఇస్తే ప్రతి కాలేజీలో ఎంట్రీ ఇచ్చేస్తాడు. పిల్లలు చదువుకోకుండా ఇదే ఈ సెమినార్లే అవుతున్నాయి. చాలా పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు నాకు, ఏంది సార్ చదవనీయకుండా ఇదే అవుతుంది, రోజు 20,000 30,000 వీళ్ళు ఈ ఎగ్జామ్స్ ఫీజుకే అప్లికేషన్స్ ఫీజులే కడుతున్నారు. అది నాకేం అర్థం కావట్లేదు. సో దీని గురించి మీరేం కామెంట్ చేస్తారు సార్? ఏం లేదండి, సింపుల్ ఏంటంటే పిల్లలకి ఫస్ట్ అర్థం అవ్వాలి ఏంటంటే ఇప్పుడు ఎన్ఐటీస్ లో ఏదో చెప్పేస్తారని కాదండి. యా యా ఎన్ఐటీస్ లో ఏం చెప్పరు. యా కొన్ని ఎన్ఐటీస్ లో అయితే అసలు ఏం చెప్పరు. ఓకే అయినా కానీ స్టూడెంట్ ఎన్ఐటీకే వెళ్ళాలి. ఓకే రీజన్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర అల్యూమినై ఉంటుందండి. అచ్చా వాళ్ళ అల్యూమినై ఉంటుంది, ఆ ఓకే బ్రాండ్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఎస్ సార్. ఏమండి అందుకని అక్కడికి ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ కెరియర్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తారు. ఓకే అండ్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుందండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సిల్వర్ మిర్రర్ టెస్ట్ అని చేయాలి కెమిస్ట్రీలో. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను, ఆంధ్ర యూనివర్సిటీ. అందులో సిల్వర్ మిర్రర్ టెస్ట్ కావాలి అని నాకు అన్నప్పుడు ఈ బెంచ్ మీద 100 ఉండేవి. ఓకే ఇప్పుడు అదే మీరు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళారు అనుకోండి, ఓకే ఒక్క సిల్వర్ మిర్రర్ టెస్ట్ ఇంతే ఉంటుంది బాటిల్. అది వెళ్తే వాడు ఒక 1 kilometer నడుస్తాడు కాలేజీలో, వెళ్ళి ఓ లాకర్ తీస్తాడు, వాడు చెయ్యంతా లోపల పెట్టి అది తీస్తాడు అనమాట. అదే ఒక ఈవెంట్ లా ఉంటుంది. ఓకే ఇది పెద్ద తేడా అండి ప్రైవేట్ కాలేజీలకి ఈ గవర్నమెంట్ కాలేజీ. అంటే మీకు అట్ యువర్ డిస్పోజల్ యు ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. ఓకే అండ్ ఇంకొకటి స్ట్రాంగ్ అల్యూమినై ఉంటుంది. ఐఐటీస్ ఎందుకు జాయిన్ అవుతారండి? ఐఐటీస్ లో చెప్పేస్తున్నారని కాదు, బిట్స్ ఉంది. బిట్స్ హాజ్ ఎ స్ట్రాంగ్ అల్యూమినై. ఓకే అంటే బిట్స్ లో చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉండరు. ఓకే గుర్తుపెట్టుకోండి అది. ఓకే ఎందుకంటే అంత స్ట్రాంగ్ అల్యూమినై. ఆ గ్రూప్ లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే అడ్మిన్ మిమ్మల్ని పంపించాలంటే మీ సర్టిఫికెట్ చూడాలి, మీరు బిట్స్ పిల్లాని అని. అప్పుడు వాళ్ళు ఎంటర్ చేస్తారు. నాకు ఉద్యోగం లేదు అనగానే అల్యూమినై విల్ ప్లేస్ యూ. ఓకే అందుకని వీటిల్లోకి వెళ్ళాలని నేను ఫస్ట్ సూచిస్తున్నాను, ఓకే ఎన్ఐటీస్ గానీ ఐఐటీస్ గానీ బిట్స్ గానీ. ఓకే రెండోది ఏంటంటే ఇంకా ప్రైవేట్ కాలేజీల గురించి చెప్పడానికి ఏం లేదండి. ఓకే అద్భుతమైన విషయం ఏంటంటే అసలు ఆ మేనేజ్మెంట్స్ అంటే ఇప్పటి వరకు యాప్టిట్యూడ్ ఎలాగా లేదు. ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత టోటల్ గా సృజనాత్మకత అన్నది చచ్చిపోతుంది, ఓకే క్రియేటివిటీ అనేది చచ్చిపోతుంది. అద్భుతమైన విషయం ఏంటంటే మన కాలేజీలకు ఎంటర్ అవగానే కొన్ని కాలేజీలు ఆ ఇన్నోవేషన్ హబ్ అని ఉంటుంది. ఓకే ఏమండి అక్కడ ఇన్స్ట్రక్టర్లు ఉంటారు, ఇన్స్ట్రక్టర్కే రాదు, ఓకే పిల్లలకి రాదు. ఓకే ఏమండి సో ఈ అన్ని ప్రైవేట్ కాలేజీలు ఒకటేనండి. రైట్ సార్. కొంతమందికి చూడండి అద్భుతమైన విషయం ఏంటంటే కొన్ని ఫీజులు గ్రేడింగ్ చేశారు గవర్నమెంట్. ఓకే మన గవర్నమెంట్ కూడా అలాగే ఉందండి. ఓకే ఫీజులు గ్రేడింగ్ ఎలా చేశారు? ఏదో ప్లేస్మెంట్స్ ఆధారంగా చేశారో ఏదో సంథింగ్, ఏదో ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదో. నేను అడుగుతున్నానండి, ఈ రోజు మీరు ఫీజులు పెంచారు కదా, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైనా పేటెంట్స్ ఫైల్ చేశాయా? ఓకే మీరు ఏం తయారు చేశారండి? గత 30 ఏళ్ల నుంచి మీదే టాప్ కాలేజ్ అనుకుందాం, పేర్లు తీదలుచుకోలే, మీకు 10 లక్షల ఫీజు అనుకుందాం. మీరు గత 30 ఏళ్ల నుంచి తయారు చేసింది ఏంటి? ఓకే పేటెంట్ ఫైల్ చేశారా? ఫైల్ చేస్తే దానికి అప్రూవల్ వచ్చిందా? ఓకే ఏం చేశారు మీరు? ఏం చేశారంటే నేను చెప్తానండి, వాళ్ళు చెప్పరు, నేనే చెప్తాను. ఏం చేశారంటే లేదు సార్ మా కోర్స్ అయిపోయింది, మా పిల్లడికి కేప్ జెమినీ వచ్చింది లేకపోతే ఇంకేదో వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాడని.
ఓకే. అంతే వాళ్ళు చేసింది అంతే. ఉద్యోగాలు ఇస్తున్నారు అంతే. ఓకే. ఏది టాప్ కాలేజీల్లో. అది కూడా యావరేజ్ ప్యాకేజీలు మీకు తెలుసు. యెస్ సార్. యెస్ సార్. ఎవరికి 8,00,000, 7,00,000, 3,00,000 నుంచి కూడా ఉన్నాయి. అవి కూడా అడ్వర్టైజ్ చేసుకునే పరిస్థితి. ఓకే. కానీ ఎంతమంది పేటెంట్స్ ఫైల్ చేశారండి? ఓకే. ఎంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి? ఓకే. దాని మీద మీరు ఏం చేశారు? ఒక్క పేటెంట్ చూపెట్టమనండి. ఓకే. మీరు 30,00,000 పెట్టారు కదా కాలేజీ. హ్మ్. మీరు మేనేజ్మెంట్ సీట్లలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా. అవును. ఆ కాలేజీల్లో మీరు ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఓకే. మీరు ఏం చేశారు? రైట్. ఒక్కటి చూపెట్టమని, ఫైలింగ్ చూపెట్టమనండి. నాకు అప్రూవల్ వద్దు. రైట్ సార్. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పుడు ఇంకా జనాభా మనకు తెలుసు 140 కోట్లు మన దేశ జనాభా. యెస్ సార్. సో ప్రతి కాలేజీకి కూడా అడ్మిషన్లు అవుతూ ఉంటాయి. సార్ చంద్రశేఖర్ గారు, సరే ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఇంకొక కొత్త జూనియర్ కాలేజెస్ వచ్చాయి. అవేంటి అంటే నీటు, జేఈలు అయిపోయినాయి. ఆ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు క్లాట్ అని, ఇంటర్మీడియట్ విత్ క్లాట్ అని, ఇంటర్మీడియట్ విత్ ఐపీ మ్యాట్ అని, డిజైన్ కోర్సెస్‌కి సంబంధించిన కాలేజెస్ కూడా వచ్చాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. బట్ కొంతమంది ఆర్ డూయింగ్ గుడ్. కొంతమంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత అవి క్లోజ్ అయిపోతున్నాయి. సో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ క్లాట్‌కి గాని, తర్వాత ఈ ఐపీ మ్యాట్‌కి గాని ప్రిపేర్ అయ్యే పిల్లలకి మీరేమైనా సజెషన్ చేస్తారా? చాలా మంచిదండి అది యాక్చువల్‌గా. హ్మ్. క్లాట్ గాని, ఐపీ మ్యాట్ గాని ఓకే. ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా మంచిది. ఓకే. ఆ ఎగ్జామ్స్ కూడా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్సే. ఓకే. నిజంగా ఆ కోణంలో పిల్లల్ని తీసుకెళ్తారు అంటే అటువంటి కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఎందుకు మూసేస్తున్నారు సార్ 2, 3 ఇయర్స్ తర్వాత అనంటే అవగాహన లేక. ఓకే. అంటే క్లాట్ అవగాహన లేక, ఓకే. ఐపీ మ్యాట్ అంటే ఏమిటో తెలియక, ఓకే. కాలేజీల్లో చెప్పక, ఓకే. స్కూళ్ళల్లో చెప్పక. ఓకే. దీనివల్ల మూసేస్తున్నారు గానీ, బట్ దీస్ కోర్సెస్ ఆర్ ద వన్ వి షుడ్ యాక్చువల్లీ ఒకసారి చూడాల్సి వస్తుందండి. ఆ కోర్సులు ఇవి ఐ థింక్ దే హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అన్నమాట. ఓకే. గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఫ్యాక్ట్. సో రైట్ సార్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం సార్ మనం హైయర్ ఎడ్యుకేషన్ గురించి. సో షూర్. ఇది జూనియర్ కాలేజీలు, 10th అయిపోయిన పిల్లల కోసం అండ్ పేరెంట్స్ కోసం. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంజినీరింగ్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అడ్మిషన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ కెరియర్స్ గురించి కూడా ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. యాహ్! సేమ్ అండి. థాంక్ యూ రామ్. రైట్. ప్రివిలేజ్ టు బి హియర్. రైట్ సార్. థాంక్ యూ. సో చూసారు కదండీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఆఫ్టర్ 10th క్లాస్ ఎవరైతే జేఈ ఆర్ నీట్ ప్రిపేర్ అవుతున్నారో, ఆర్ ఓన్లీ ఇంటర్మీడియేట్ ఆర్ ఐదర్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐపీ మ్యాట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, మీరు కొన్ని సూచనలు పాటిస్తే కనుక మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వచ్చు. సో పేరెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.